లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనం ఇదిగోనండి సేమియాలు పాలకాయలండి. ఇవి పాలకాయలు అంటే పాల తాలికలు చేసుకుంటాం కదా. నేను ముందు మామూలుగా చేసుకుందాం అనుకున్నానండి, వీడియో చేయాలనుకోలేదు. ఇంట్లో ఊరినే స్వీట్ తినాలనిపించి చేయాలనుకున్నాను. సరే ఎలాగ చేస్తున్నానుగా వీడియో చేద్దాంలే అని మళ్ళీ అనిపించింది అనమాట. ఈ పిండి ఉక్కించడం మీకు చూపించట్లేదు, అందుకే. ఈ పిండి ఏమి లేదండి, ఇదిగోండి ఈ చిన్న గ్లాసుడు పిండి తీసుకున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ వేసి చక్కగా కొంచెం బెల్లం వేసి మరిగిన తర్వాత ఆ గ్లాసుడు పిండి వేసానండి. వేసి ఉక్కించి చక్కగా కొంచెం నెయ్యి వేసి ఇలాగ చుట్టుకున్నానండి. చిన్న చిన్నవి ఇలా చిన్న చిన్ని పాలకాయల్లాగా. ఇదిగోనండి ఇంతే, ఇలాగా చిన్న చిన్ని పాలకాయల్లాగా చుట్టుకోవడమే, అంతే. అట్లాగే ఇవన్నీ అలా చుట్టినవేనండి. ఇదిగోనండి ఇవన్నీ అలా చుట్టినవే. ఒక చిన్న గ్లాసుడు పిండేనమాట. ఇది కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నాను, మొన్న పండగ కూడా చేయలేదు కదా అని. మా వారికి బాగా ఇష్టం అన్నమాట, అందుకని ఇవాళ చేద్దామని అనుకున్నాను. ఇదిగోనండి ఇవి పాలకాయలు, సేమియా, ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేయించాను, యాలక పొడి, బెల్లం అండి. ఈ బెల్లము చక్కగా మనం ఎంత తుక్కు వచ్చిందో. ఇది ఆర్గానిక్ బెల్లం కాదండి, మామూలు బెల్లం కనుక ఇంత తుక్కు వచ్చింది. ఆర్గానిక్ బెల్లం అయితే మనం అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది చక్కగా బెల్లం మరగబెట్టి ఇదిగోనండి ఇట్లాగా. ఇప్పుడు మనం ఇది బెల్లం మరగబెట్టింది, ఈ స్వీటు దీంతో చేసుకుందామండి. ఇదిగోనండి ఇంతే, ఒక పాల ప్యాకెట్ పాలతో సేమియా పాలకాయలండి చేసుకుందాం. ఇదిగోరండి చక్కగా ఎలా చేసుకుందామో చూపిస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. రండి చేసుకుందాం, ఎలా చేస్తానో చూపిస్తా. ఇదిగోనండి పాలు పోసుకున్నాం. ఈ పాలల్లోకి కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం పాలు కాగాలి. పాలు పొంగి వస్తున్నాయి కదా, పాలు కాగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి సేమియాలు వేసేసుకుందామండి. చిన్న గ్లాసుడు సేమియాలు. ఈ సేమియాలు మనం వేయించుకోక్కర్లేదండి, పచ్చివే. దీనికి పచ్చివే టేస్ట్ అన్నమాట. పచ్చివే చక్కగా ఉడకాలి. ఈ సేమియాలు ఉడకాలండి. ఇవి వేయించక్కర్లే, పచ్చివి చక్కగా ఉడికితే చక్కగా లావుగా ఉబ్బుతాయి. ఇవి ఇట్లా చేస్తే ఇది ఒక టేస్ట్ ఉంటుందండి, వేయించిన సేమియాలు ఒక టేస్ట్ ఉంటాయి. ఇవి చక్కగా ఈ సేమియాలు పాలల్లో ఉడకాలండి. ఇవ్వనండి చూసారా, కొంచెం ఉడికిపోయినాయండి. 3 వంతులు ఉడికినాయి. ఇప్పుడు ఇవి సేమియాలు. ఇందులోకి మనం పాలకాయలు వేసుకుందాం. ఈ పాలకాయలు కూడా ఉడకాలి కదా, అవి ఇవి కలిపి చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి చూసారా, సేమియా పాలకాయలు ఇవి రెండు కొంచెం కలిపి కొద్దిగా ఉడకాలి. సరే, పాలకాయలన్నీ చక్కగా పైకి ఇలా తేలుతున్నాయి కదా. ఇలా తేలుతూ ఉన్నాయంటే మనకి ఈ పాలకాయలు ఉడికిపోయినట్టేనండి. పాలకాయలు కూడా చక్కగా సేమియాలు ఉడికినాయి, పాలకాయలు ఉడికినాయి. ఇప్పుడు మనం చిక్కదనం కోసం ఏం చేసుకుంటామంటే, కొంచెం ఈ పిండి ఉక్కించిన దాంట్లోనే కొద్దిగా 1 స్పూను పిండి ఉంచి అందులో వాటర్ కలిపి ఇందులో వేసుకుందాం. ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకి చిక్కదనం వస్తుంది తాలికలు. ఈ సేమియా పాలకాయలు చక్కగా చిక్కదనం వస్తుందన్నమాట. కొంచెం ఉడికితే అయిపోయినట్టేనండి. మనం ఇందులోకి యాలక పొడి వేసుకుందాం.
చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి సగం వేసుకుందామండి. సగం తర్వాత వేసుకుందాం. ఇదిగోనండి. చూసారా చిక్కగా వచ్చేసింది. చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం అయిపోయింది కదా, స్టవ్ కట్టేద్దాం. కొద్దిగా కట్టిన తర్వాత 2 నిమిషాలు ఆగి మనం ఆ బెల్లం పాకం వేసుకుందాం. ఇవిగోనండి మన పాలకాయలు, సేమియా పాలకాయలు చక్కగా చల్లారినాయి. కొంచెం చల్లారినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం పానకం వేసేసుకుందాం. మనం ఆర్గానిక్ బెల్లం అయితే నేను పాల తాలికల్లో వేసాను చూసారా, అలా వేసేసుకోవచ్చు. ఈ బెల్లంలో తుట్టు ఎక్కువ వస్తుంది కనుక మనం చక్కగా ఇలా చేసుకున్నాం అన్నమాట. అయిపోయిందండి. ఇదిగోనండి మన సేమియా పాలకాయలు. సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది ఇంకా చల్లారిందంటే ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది. కానీ ఇలా పలుచగా ఉన్నప్పుడు మనం తాగితేనే బాగుంటుంది. చిక్కగా ఉన్నా కూడా బాగుంటుంది. చల్లారాక ఇంకో టేస్ట్ వస్తుంది. వేడి మీద ఒక టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో సేమియా పాలకాయలు. పైన ఇప్పుడు మనం డ్రై నట్స్ వేసుకుందాం. చూసారా చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నైట్ టైం కదా కొంచెం కలర్ రకరకాలుగా వస్తుంది, సరిగా రావడం వీడియో. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. సేమియా పాలకాయలు చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకేలాగా ఎప్పుడు పాల తాలికలు అలానే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా మనం స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.